మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు. మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో పట్టా భూముల నుంచి అనుమతుల పేరుతో సమయపాలన లేకుండా లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక అవసరాలకు ఇసుక తీసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించట్లేదన్నారు. సమయపాలన లేకుండా పట్టా భూముల నుంచి ఇసుక తరలిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు. లారీలను అడ్డుకోవడంతో గ్రామస్తులకు డ్రైవర్కు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఇసుక లారీలను అక్కడే నిలిపివేయాలని ఆదేశించారు. ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయని, కాబట్టి ఇసుక రవాణాను ఆపివేయాలంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా భూమిలో పర్మిషన్లు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సర్వే నెంబర్ అయినటువంటి 97 సర్వే నెంబర్ లో ఏ విధంగా ఇసుక తీస్తారో ప్రభుత్వ అధికారులు చెప్పాలి. అక్కడ తీయాల్సినటువంటి లోతు ఎంత, మీకు ఇచ్చినటువంటి అనుమతులకు ఏ విధంగా తీయాలి, ఎన్ని ఫీట్లు తీయాలి, ఎట్లాంటి గైడ్ లైన్స్ లేకుండా ఇష్టానుసారంగా ఇలా టైమింగ్ లేదు, ఏ లేదు, రాత్రి లేదు, మరి ఈ రకంగా ఇసుకను తరలిస్తుంటే దీన్ని చూడాల్సినటువంటి బాధ్యత మరి అధికారుల పైన లేదా? తక్షణమే నిలిపివేయకపోతే రాబోయే రోజుల్లో రైతులను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం.